హోమ్ స్టైల్ కచోరీ ఎలా రెడీ చేయాలో చూద్దామా. 1 కప్ మైదా తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్నాక కొద్దిగా ఓమా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఒకసారి పిండి ముద్దల్లా అవుతుందా చూసుకోవాలి. చూసుకున్నాక వాటర్ పోసుకుంటూ మొత్తం చపాతీ పిండిలాగా పిసుక్కోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కచోరీ లోపల ఉన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు అవన్నీ వేగాక కొద్దిగా ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాక కొంచెం ఉప్పు, కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కచోరీస్ చేసుకోవడానికి మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. హీట్ ఎక్కేలోపు అప్పటిదాకా మనం నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇట్లా చూపించిన విధంగా చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని అందులో పెట్టుకోవాలి. అందులో మొత్తం ఫిల్ చేసేసి క్లోజ్ చేసేసాలి. చూపించిన విధంగా ఫిల్ చేయాలి. సేమ్ ఇంకా మనకి ఎన్ని కావాలో అన్నీ సేమ్ అట్లనే రౌండ్గా చేసుకొని అందులో ఆ మిక్చర్ని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలన్నీ రౌండ్ చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీ చేసే పీట మీద పెట్టుకొని కొంచెం ఫ్లాట్గా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా బ్రౌనిష్ కలర్లో వచ్చాక పక్కకు తీసుకుంటే అయిపోతుంది. సో మన వేడి వేడి కచోరీ రెడీ.